తమ దేశం నిన్న హైపర్సోనిక్ క్షిపణిని పరిశీలించిందని, ఇది పసిఫిక్ మహాసముద్రంలో తమ శత్రువులు పనిపట్టగలదని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ దక్షిణ కొరియా, జపాన్లో పర్యటిస్తున్న సమయంలో ఈ ప్రయోగం జరిగింది. ఆ మిసైల్ పసిఫిక్ సముద్రం వైపు ఉన్న ఏ శత్రువునైనా నమ్మకంగా ఎదుర్కోగలదు. ఇది ఖచ్చితంగా మా భద్రతను పెంచుతుంది అని పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని కిమ్ స్వయంగా తిలకించారని ది కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ క్షిపణి శబ్దం కంటే 12 రెట్ల వేగంతో 1500 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడిందని కిమ్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా మాత్రం ఇది కేవలం 1100 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించినట్లు వెల్లడించారు. గత ఏడాది నవంబర్ నుంచి ఇది తొలి మిసైల్ టెస్ట్. ఈ క్షిపణి కేవలం ఆత్మరక్షణ ప్రణాళికలో భాగంగా సిద్ధం చేసింది. ఇది దాడి చేయడానికి ఉద్దేశించింది కాదు. ఈ మిసైల్ను ప్రపంచం విస్మరించలేదు. ఎంతటి రక్షణ వ్యవస్థలనైనా ఛేదించుకుని వెళ్లి ప్రత్యర్థిపై దాడి చేయగలదు. మా దేశ రక్షణ సామర్థ్యాలను పెంచుకునే పనిని భవిష్యత్తులో మరింత వేగవంతం చేస్తాం అని కిమ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తన కుమార్తె జూయేతో కలిసి మిసైల్ పరీక్షను వీక్షిస్తున్న ఫోటోలను ఉత్తర కొరియా విడుదలైతే చేసింది.